వెల్కమ్ టు పిఏ పోగస్ అకాడమీ ఒడిస్సా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఛానల్‌లో ఇది ఫస్ట్ వీడియో అవుతుంది. ఈ ఛానల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మెయిన్ పర్పస్ ఏందంటే, చాలా తెలుగు మీడియం స్టూడెంట్స్ మన ఒడిస్సాలో ఉన్నారు. వాళ్ళందరూ ఒడిస్సా జాబ్స్ గురించి ప్రిపేర్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఐ, ఏఆర్ఐ, టీచర్, ఐసీటీ సూపర్వైజర్, ఫారెస్ట్ గార్డ్, కానిస్టేబుల్ ఏవైనా అన్ని జాబ్స్‌కి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళ గురించి ఫస్ట్ టైమ్ ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే మనము తయారు చేసాం. సో, ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్‌లో అన్ని రకాల నోటిఫికేషన్స్, దాంతో పాటు అన్ని రకాల జాబ్స్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అలాగే చాప్టర్ వైస్, సబ్జెక్ట్ వైస్ కూడా మనం ఇక్కడ క్లాసెస్ చేస్తూ ఉంటాం యూట్యూబ్ ఛానల్‌లో. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది మీ అందరికి కాబట్టి మీరందరూ ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవ్వాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా? మనం పెట్టే వీడియోస్‌ని మీరు లైక్ చేయాలి. ఓకే. సరే, ఇప్పుడు చూద్దాం చూడండి. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో. ఇది దేని గురించి అంటే ఆర్ఐ, ఏఆర్ఐ ఐ మీన్ అలాగే జూనియర్ అసిస్టెంట్, ఐసీటీ సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చింది. మీ అందరికీ తెలిసిందే. సో, ఇది మనం డీటెయిల్డ్‌గా ఈ నోటిఫికేషన్‌ని ఒకసారి చూద్దాం. ఓకేనా? అండ్ దీంతో పాటు చూసుకుంటే నంబర్ ఆఫ్ వేకెన్సీ ఎన్నొచ్చాయి, అంతో పాటు ఎలా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఈ ఆర్ఐ, ఏఆర్ఐ గురించి మీరు ఎలా దీన్ని టార్గెట్ చేయాలనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతాను. ఓకేనా? రెడీ? స్టార్ట్ చూడండి. ఓకే చూడండి. ఓఎస్సీ ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. చూడండి, ఓఎస్సీ సిఆర్ఈ 2025. సిఆర్ఈ అంటే కంబైన్డ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అనమాట. ఎగ్జామినేషన్ అంటారు సిఆర్ఈ. ఓకే. సో, 2025 అయితే వచ్చింది. మెయిన్ చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. ఒడిస్సా సబ్ ఆర్డినేట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది. ఓకే. చూడండి, మరి ఎగ్జామ్ నేమ్ చూసుకుంటే కంబైన్డ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ సిఆర్ఈ 2025. ఇది ఇంపార్టెంట్ మనకి. తర్వాత చూసుకుంటే ఈ నోటిఫికేషన్స్‌లో ఏ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి. చూసుకుంటే చూడండి, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ ఆర్ఐ వచ్చినాయి. ఐసీడీఎస్ సూపర్వైజర్ అండ్ విలేజ్ అగ్రికల్చర్ వర్కర్ విఏ, జూనియర్ అసిస్టెంట్ జేఏ, ఇన్స్పెక్టర్ ఏ అంటే అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, దాంతో పాటు స్టాటిస్టికల్ ఫీల్డ్ సర్వేయర్ ఎస్ఎఫ్ఎస్ అని ఇన్ని రకాల జాబ్స్ అయితే ఈ ఒక్క నోటిఫికేషన్‌లోనే ఉన్నాయి. ఓకే. అందుకే కంబైన్డ్ రిక్రూట్మెంట్ ఎడ్యుకేషన్ అంటారు. ఎగ్జామినేషన్ అంటారనమాట. కంబైన్డ్ అంటే అన్ని జాబ్స్‌ని ఒక ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ కంబైన్డ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అనమాట. అయితే చూడండి, ఇదెప్పుడొచ్చింది? 30 డిసెంబర్ డేట్‌లో వచ్చిందనమాట. అడ్వర్టైజ్‌మెంట్ చేశారు ఈ నోటిఫికేషన్ గురించి. చూసుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఎప్పటి నుంచి అంటే ఈ మంత్ జనవరి 7 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఎప్పటి వరకు ఉంటది అంటే ఈ మంత్ 21 వరకి, ఈ మంత్ ఎండ్ వరకైతే ఇంకొక అప్లికేషన్ మీరు చేసుకోవచ్చు. బట్ 7వ తారీఖునైతే ఇంకొక అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా చేయాలంటే 7వ తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎక్కడ మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే www.ossc.gov.in అది అని లాగిన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈస్ ద వెబ్‌సైట్ అనమాట. ఇలా ఉంటది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, వేకెన్సీ, పే స్కేల్స్ అండ్ క్వాలిఫికేషన్ చూద్దాం ఇప్పుడు. చూడండి, చూసుకుంటే రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ ఆర్ఐకి పే స్కేల్ చూసుకుంటే 35,400 రూపీస్ వస్తుంది. ఏంటి? దట్ ఈజ్ ఇనిషియల్ అనమాట. ఇనిషియల్ స్టార్టింగ్‌లో బేసిక్ పే. ఆ బేసిక్ పే మీద చాలా ఎక్స్‌ట్రా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకొని ఈ ఒక్క సాలరీ చూసుకుంటే స్టార్టింగ్ సాలరీ ఒక 50,000-60,000 ఉంటదనమాట. 50,000 నుండి 60,000 రూపీస్ అయితే ఉంటది. చూడండి, ఇది బేసిక్ పే అనమాట. నంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే 165 వేకెన్సీ వచ్చాయి ఆర్ఐ నుంచి. ఓకేనా? ఆర్ఐ నుంచి 165 వేకెన్సీ వచ్చాయి. నేను ఒక ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమమ్ 20 ఇయర్స్ అయ్యి ఉండాలి. మాక్సిమం 42 ఇయర్స్ వరకి ఉంటది. అంతో పాటు కింద చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటది. 5 ఇయర్స్ ఉంటదనమాట. ఎవరికుంటది? చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటది. 5 ఇయర్స్ ఎక్స్‌ట్రా ఇస్తారనమాట. తర్వాత చూడండి, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఓన్లీ ఫర్ వుమెన్ అనమాట. లేడీస్ గురించి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఐసీడీఎస్ సూపర్వైజర్. దీనికొక బేసిక్ పే చూసుకుంటే 35,400 నుంచి 1,12,400 వరకే ఉంటది. దీనికి నంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే 286 వేకెన్సీ అయితే వచ్చాయి. ఐసీడీఎస్ సూపర్వైజర్ ఓన్లీ ఫర్ వుమెన్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక ఏజ్ చూసుకుంటే మినిమమ్ ఏజ్ 21 ఉండాలి. మాక్సిమం చూసుకుంటే మాక్సిమం 42 ఇది కూడా కొంచెం మిస్టేక్ అయింది ఇక్కడ. 42 మాక్సిమం చూసుకుంటే ఎంత వస్తది ఇక్కడ? 42 ఉంటది. సేమ్ ఎలా అయితే ఆర్ఐకి ఉన్న ఏజ్ రిలాక్సేషనే ఈ ఐసీడీఎస్ సూపర్వైజర్‌కి కూడా ఉంటది. ఓకే చూడండి, నెక్స్ట్ చూడండి, విలేజ్ అగ్రికల్చర్ వర్కర్ విఏ. దీనివక్క ఇనిషియల్ పే చూసుకుంటే 21,700 అండ్ మాక్సిమం చూసుకుంటే 69,100 రూపీస్ బేసిక్ పే ఉంటది. నంబర్ ఆఫ్ వేకెన్సీ చూడండి. నంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే
520. ఇది కూడా సేమ్ అంతే 21 నుంచి 42 ఏజ్ ఉండాలి. సేమ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది. చూడండి. తర్వాత చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ జేఏ నేను ఒక ఇనిషియల్ పే చూసుకుంటే 19,900 నుంచి 62,200 వరకు ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే చాలా ఎక్కువ వచ్చాయి ఇక్కడ చూడండి. 1237 వేకెన్సీ వచ్చాయి. 1737 వేకెన్సీ అయితే వచ్చాయి. నేను ఒక మినిమం ఏజ్ చూసుకుంటే 21, మ్యాక్సిమం చూస్తే 42. ఓకే, నెక్స్ట్ చూడండి. అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏఆర్ఐ నేను ఒక ఇనిషియల్ చూసుకుంటే 19,900, మ్యాక్సిమం చూసుకుంటే 63,200 అనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే 422 వేకెన్సీ వచ్చాయి. ఓకేనా. సో ఇన్ని కూడా సేమ్ ఏజ్ చూసుకుంటే 21 నుంచి 42 ఇయర్స్ అయితే ఉంటుంది. ఏమీన్ చూడండి, ఏమీన్ కూడా అంతే 378 వేకెన్సీ వచ్చాయి. మినిమం ఏజ్ 21, మ్యాక్సిమం 42. స్టాటిస్టికల్ ఫీల్డ్ ఆఫీసర్ చూడండి ఎస్ఎఫ్ఎస్ నేను ఒక మినిమం శాలరీ చూసుకుంటే 18,000, మ్యాక్సిమం చూసుకుంటే 56,900. నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే 242 వేకెన్సీ అయితే వచ్చాయి. సో ఇది ఒక ఏజ్ చూసుకుంటే 21 నుంచి 42 వరకు ఇంకొక ఏజ్ లిమిట్ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద వేకెన్సీ, పే స్కేల్ అండ్ ఏజ్ అనమాట. ఇవి చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. రేపు ఇచ్చాడు ఆల్ పోస్టర్ డిస్ట్రిక్ట్ అండ్ రేంజ్ క్యాడర్ పోస్టింగ్ విల్ బి విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ రేంజ్ సెలెక్టెడ్. ఓకే, చూసుకుంటే ఇది ఎలా వచ్చేది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టింగ్ అనమాట. డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టింగ్ ఉంటుంది. సపోజు మీరు గజపతి డిస్ట్రిక్ట్లో అప్లై చేస్తే మీరు గజపతి డిస్ట్రిక్ట్లో మీకు పోస్టింగ్ వస్తుంది. లేదా సపోజ్ మీరు గంజం డిస్ట్రిక్ట్లో అప్లై చేస్తే మీకు గంజం డిస్ట్రిక్ట్లో వస్తుంది అనమాట. అంటే ఇన్ ఆ డిస్ట్రిక్ట్లో మాత్రమే వస్తుంది. దీనికి ఎలాంటి ట్రాన్స్ఫర్స్ ఉండవన్నమాట. ఓకే, సో ఇలా అనమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు గజపతి డిస్ట్రిక్ట్ కదా, మీరు గంజం అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఏ డిస్ట్రిక్ట్ అయినా ఒడిస్సాలో మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఒక ఎక్సెప్షనల్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ మాత్రమే మీ సొంత డిస్ట్రిక్ట్లోనే మీరు అప్లై చేసుకోవాలి. జూనియర్ అసిస్టెంట్ రిమైనింగ్ అన్ని పోస్టులు మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయినా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, నెక్స్ట్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. మరి చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఆర్ఐ ఎలిజిబుల్ అవ్వాలంటే అట్లీస్ట్ మీరు బ్యాచిలర్ డిగ్రీ చేయాలి. అది ఎలాంటి ఏదైనా బీకామ్ అయినా, బీఎస్సీ అయినా, కామర్స్ అయినా ఏం చేసినా కూడా, ఆ బీటెక్ చేసినా కూడా మీరు ఎలిజిబుల్ ఇందుకు అవుతారనమాట. అట్లీస్ట్ మీకు డిగ్రీ అయితే ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఐసిడిఎస్ సూపర్వైజర్ చూసుకుంటే ఓన్లీ ఫర్ ఉమెన్ కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇన్ ఎనీ ఆర్ట్స్ అయినా, సైన్స్ అయినా, కామర్స్లో ఉంటే సరిపోతుంది. ఓకేనా. ఒకవేళ డిప్లొమా ఉంటే ఎక్స్ట్రా 5% మార్క్స్ అయితే వస్తాయంట. చూడండి, నెక్స్ట్ చూసుకుంటే డిప్లొమా అనేది దీని గురించి విలేజ్ అగ్రికల్చర్ వర్కర్ VA+కి క్వాలిఫికేషన్ చూసుకుంటే +2 సైన్స్ పాస్ అయి ఉండాలి. సైన్స్ అయినా పాస్ అయి ఉండాలి, లేదా +2 వొకేషనల్ కోర్స్ ఇన్ CP HORT PD MFలో చేస్తుంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇంకొకటి చూడండి, ఒకవేళ డిప్లొమా చేసుంటే అందులో అగ్రికల్చర్లో కానీ మీరు డిప్లొమా చేసుంటే మీకు 5% మార్క్స్ ఎక్స్ట్రా ఇస్తారంట. ఓకేనా. ఎవరైనా డిప్లొమా చేస్తుంటే అగ్రికల్చర్ వీళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చూడండి ఇది. ఓకేనా. విలేజ్ అగ్రికల్చర్ వర్కర్ ఓన్లీ సైన్స్ స్టూడెంట్లు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు, లేదా వొకేషనల్ ఉండాలి. ఆర్ట్స్ అండ్ కామర్స్ స్టూడెంట్లు అయితే దీనికి ఎలిజిబుల్ కారు. ఓకే, నెక్స్ట్ చూడండి. జూనియర్ అసిస్టెంట్ జేఏ +3 డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ, ఆర్ట్స్ అయినా, కామర్స్ అయినా, సైన్స్ అయినా మీరు ఎలిజిబుల్ అవుతారు, మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ చూసుకుంటే +2 పాస్ అయి ఉండాలి. ఆర్ట్స్ అయినా, కామర్స్ అయినా, ఆర్ ఇంకా సైన్స్ ఏదన్నా కూడా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. +2 క్వాలిఫికేషన్ ఉండాలి. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకే, ఇప్పుడు చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే టైర్ 1 ఎగ్జామ్ అంటే ఓన్లీ స్టేజ్ 1 ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అది అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. మరి చూడండి, రిటన్ టెస్ట్ చూసుకుంటే చూడండి, మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ చూసుకుంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ చూసుకుంటే 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. ఒడియా 15 మార్క్స్, 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. 15 కంప్యూటర్ 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. లాజికల్ రీజనింగ్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్ అనమాట. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి అనమాట. ఇవి MCQs బేస్లో వస్తాయి. నెగిటివ్ మార్క్ చూసుకుంటే 1/4 అంటే 0.25 నెగిటివ్ మార్క్ ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి. ఓకేనా. సో ఇది గుర్తించండి. వన్స్ ఇది క్వాలిఫై అయిన తర్వాత మీకు ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ 50 ఉంటాయి. మ్యాక్సిమం 50 ఉంటాయి ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్లో. మీరు అట్లీస్ట్ 40% మార్క్స్ తెచ్చుకోవాలి.
వాటి అంటే ఏంటి 20 అట్లీస్ట్ మీరు 20 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మెయిన్ అవుతుంది మీకు రిటన్ టెస్ట్ అనమాట. ఇది ఇక్కడ మీరు ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే మీకు నచ్చిన దగ్గర మీకు పోస్టింగ్ వస్తుందనమాట. ఓకే. మీ ప్రిఫరెన్స్ ద్వారా అనుకూలంగా వస్తది. సో, దిస్ ఈజ్ ద ఓవరాల్ రిటన్ టెస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ప్యాటర్న్. ఓకే. నెక్స్ట్ చూడండి. పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ డిస్ట్రిక్ట్ క్యాడర్. సపోజ్ మీరు పోస్ట్ ప్రిఫరెన్స్‌లో చూడండి. ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్ ఇలా ఇస్తాడనమాట. 3, 4 చాయిస్ ఇస్తాడు. మీరు ఫస్ట్ చాయిస్ ఇస్తారు. సపోజ్ మీరు ఫస్ట్ చాయిస్ గంజం పెట్టారనుకోండి. సెకండ్‌ది మీరు కటక్ పెట్టారనుకోండి. థర్డ్‌ది మీరు గజపతి పెట్టారనుకోండి. మీ మార్కులు పట్టించి, మీ మెరిట్ పట్టించి మీకు డిస్ట్రిక్ట్ వైస్ పోస్టింగ్ ఇస్తాడు. సో, మీరు అన్ని డిస్ట్రిక్ట్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేదు. మీ డిస్ట్రిక్ట్ కదా! ఆ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఓకేనా. ఒక్క జూనియర్ అసిస్టెంట్‌కి మాత్రమే వితిన్ డిస్ట్రిక్ట్‌లో మీరు చేసుకోవాలి. దిస్ ఈజ్ ద ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా. సో, మీకు రియల్‌గా ఈ వీడియో నచ్చితే మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా, షేర్ చేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బై స్టూడెంట్స్.